గురువుగారు, నా వయసు పెరిగిపోతుంది, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ఏ ఉద్యోగానికి నేను అప్లై చేసినా, ఎక్కడికి వెళ్ళినా నాకు రిజెక్ట్ అవుతుంది. నన్ను ఎవరు సెలెక్ట్ చేయటం లేదు. అంటే దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా? తప్పనిసరిగా ఉన్నది. సృష్టి ధర్మంలో ప్రతి సమస్యకు పరిష్కార మార్గం. ఏ ఉద్యోగానికి వెళ్తున్నాము, ఏం చెయ్యాలనుకుంటున్నాము కంటే ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి మంచి ఫలితమే. అంటే మంచి పని కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒకరి కింద మనం పని చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ముందుగా మనం మార్చుకోవలసినటువంటి జీవన శైలిలో ఒకటి, ఎదుటి వాళ్ళని ఎప్పుడూ కూడా దూషించేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎల్లకాలం ఉద్యోగాలు చేయలేరు. అందుకని మనిషి యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా జీవనశైలి ఆదర్శనీయంగా ఉండాలి. అందుకని మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎక్కడా కూడా ఏదైనా వ్యవస్థలను కానీ యజమానులు కానీ తక్కువ చూపు చూసి మాట్లాడేటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉద్యోగ సమయం ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి అని అంటే, చక్కటి పరిష్కార మార్గము పుణ్యనదీ స్నానం మొట్టమొదటిది. తరువాత బ్రహ్మ ముహూర్తములో వీరు చేసేటువంటి దానం, ఈ రెండూ కానీ పర్ఫెక్ట్గా కానీ చేసుకోగలిగితే తప్పనిసరిగా వీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు వీళ్ళ దగ్గరికి వస్తాయి. అందుకని బ్రహ్మీ ముహూర్త సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఒక మంచి నదీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర నదీ స్నానం ఆచరణ చేసి బ్రహ్మ ముహూర్త సమయంలో మీకు తోచినటువంటి ఏదైనా కానీ ఒకటి దానాన్ని ఇవ్వండి. ఏది ఇచ్చినా పర్వాలేదు. వస్త్రమా, ఆహారమా, లేకపోతే ఇంకొకటి ఏదైనా పర్లేదు, ఎదుటి వాళ్ళకు ఉపయోగపడగలిగేటువంటిది. ఇలా చేయగలిగితే ఖచ్చితంగా ఆ ఇంట ఎలాంటి ఉద్యోగ సమస్యలు ఉండవు. శుభం. నమస్కారం.